Here is the non-spoiler review of the film Kingdom Telugu movie review acted by Vijay Devarkonda, Satyadev, Bhagyashree Borse and other actors etc. ఇంకా ఈ మూవీ అనేది ఈ రోజు తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హరిహర వీరమల్లో ఫెంటాస్టిక్ 4 అవతార్ నరసింహ మూవీ రివ్యూస్, సర్జమీన్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇచ్చాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో ఒక పోలీస్ కానిస్టేబుల్. ఈ పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి ఒక అండర్ కవర్ ఆపరేషన్ ఇస్తారు. ఆ అండర్ కవర్ ఆపరేషన్ శ్రీలంకలో ఆ శ్రీలంకన్ పీపుల్తో కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఏంటి, ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ కింద వెళ్ళాడు అనేది, ఇందులో సత్యదేవ్ క్యారెక్టర్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ అని అనిపించింది. స్టోరీ రొటీన్ అయినా కూడా ఎక్సలెంట్గా అనిపించింది, టేకింగ్ అండ్ డైరెక్షన్. సెకండ్ హాఫ్ అయితే జస్ట్ ఓకే, మరీ భరించలేనంత కాకపోయినా జస్ట్ ఓకే అనిపించింది. ఎక్సలెంట్ అండ్ ఓకే కలిపితే వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది మీకు నాకు ఎందుకు అలా అనిపించిందని సినిమా అనేది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంతకు ముందు కంటే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు యాక్టింగ్ విజయ్ దేవరకొండ అయితే. ఎమోషనల్ సీన్స్లో అయితే జీవించాడు. ఇంకా సత్యదేవ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారని అందరికీ తెలుసు. ఇంక ఎమోషనల్ సీన్స్లో అతను కూడా చించేసాడు. ఇంకా విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ ఎమోషనల్ సీన్స్లో అండ్ మిగతా కొన్ని సీక్వెన్సెస్ సినిమా మొత్తాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నించాడు. చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. ఇంకా ఈ మూవీ వచ్చేసి మిగతా యాక్టర్స్ కూడా ఉన్నారు. భాగ్యశ్రీ బోర్సే గారు ఉన్నారు, కానీ పెద్దగా ఏమీ లేకపోయినా ఇంపాక్ట్ లేదు. భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు, కానీ అందరికీ ఇష్టమైన పాట మాత్రం లేపేశారు, హృదయం లోపల అని సాంగ్. భాగ్యశ్రీ బోర్సే అండ్ విజయ్ దేవరకొండ మధ్య సాంగ్ ఉంటుంది, అది లేపేశారు. ఆ సాంగ్ బాగా ట్రెండ్ అయిన సాంగ్ లేపేయడం ఏంటో అర్థం కాలేదు. సిచ్యువేషన్ కుదరలేదు అనుకుంటా కలపడానికి ఆ పాటని. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఈ మూవీ ఛత్రపతి టెంప్లెట్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఛత్రపతిని కాపీ కొట్టి అటు ఇటు తిప్పినట్టు ఉంటుంది. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి రెట్రో అండ్ జిగర్తాండా XX రాఘవ లారెన్స్ గారి మూవీ అటు ఇటు తిప్పి కొట్టినట్టు ఉంటుంది. ఇవి మాత్రమే నెగిటివ్స్. సినిమా వచ్చేసి సెకండ్ హాఫ్ జస్ట్ ఓకే కింద ఉంటుంది టేకింగ్, ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవి మాత్రం నెగిటివ్స్ అండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.1/5 అయితే ఇవ్వచ్చు. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.